Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఫైటర్ ఫుడ్స్. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, ఆఫ్టర్ డెలివరీ చాలా వీక్గా అనిపిస్తూ ఉంటుంది విమెన్కి. అండ్ అంతేకాకుండా ఆఫ్టర్ డెలివరీ అంటే ఎవరికైతే సిజేరియన్స్ అవుతాయో వాళ్ళు ఇంకా వీక్గా ఉంటారు. ఆ టైంలో ఎటువంటి వైరల్స్ అయినా సరే ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటప్పుడు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి ఫైటర్ ఫుడ్స్ని వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి అలాగే వాళ్ళ బేబీకి మంచిది, ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్. అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఫైటర్ ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి అని మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఏంటి ఆ ఫైటర్ ఫుడ్స్ అనేవి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఎస్పెషలీ విమెన్ ఆఫ్టర్ డెలివరీ చాలా వీక్ అయిపోతారు, ఎందుకంటే తెల్ బీ హ్యూజ్ బ్లడ్ లాస్ అండ్ అలాగే సిజేరియన్స్ అయితే వాళ్ళకి మరీ కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏవైనా వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ మదర్ ఎటువంటి డైట్ తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళు చాలామంది కొన్ని రకాల ఫుడ్స్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ. సో అలా రిస్ట్రిక్ట్ చేస్తూ వాళ్ళు మంచి డైట్ తీసుకోవాలి అంటే ఎలా? ఎస్పెషల్లీ లైక్ లాస్ట్ 10-20 ఇయర్స్గా చూసుకున్నట్టయితే ఇండియాలో డెలివరీ రేట్ నార్మల్ డెలివరీతో కంపేర్ చేసినప్పుడు సి సెక్షన్స్ డెలివరీస్ అనేది చాలా డ్రాస్టికల్గా పెరిగిందని చెప్పొచ్చు. అది ఎందుకు రీజన్స్ అనేది మరి మనకైతే తెలీదు. బట్ చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏంటంటే ఒకటే భయం ఉంటుంది, ఏంటి అంటే నార్మల్ డెలివరీ అవుతుందా, సి సెక్షన్ అవుతుందా. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జనరేషన్ నార్మల్ డెలివరీకి ఎక్కువ భయపడుతున్నారు. ఒకప్పుడు సి సెక్షన్ అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు నార్మల్ డెలివరీకే ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. సి సెక్షన్ అంటే ఏంటి, మనకి ఏ సంబంధం లేకుండా మనం పడుకున్నామంటే వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు అనే టైప్లో జనరేషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే అంత పెయిన్ మనం భరించలేము అని. నో పెయిన్. సో ఈవెన్ నార్మల్ డెలివరీ అయినా సరే, సి సెక్షన్ అయినా సరే, ఆల్వేస్ లైక్ వి విష్ ఫర్ హెల్దీ బేబీ. అండ్ డెలివరీ తర్వాత ద పోస్ట్ కేర్ ఉంటుంది కదండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ సి సెక్షన్ వాళ్ళకి డ్యూరింగ్ ద డెలివరీ మేబీ వాళ్ళకి ఆ పెయిన్ తెలియకపోవచ్చు, కానీ ఆఫ్టర్ ద డెలివరీ అండ్ ఫ్యూచర్లో దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎలాంటి డైట్ అనేది ప్లాన్ చేసుకుంటే ఫర్దర్ వాళ్ళ లైఫ్లో లైక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండొచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మెయిన్గా ఫోకస్ చేసుకోండి. పోస్ట్ కేర్ ఎనీవే ఐ విల్ టెల్ అబౌట్ ఇట్. బట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కేర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఇదివరకు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రెగ్నెన్సీ డైట్ గురించి. సో వన్స్ ఎనీవే నార్మల్ డెలివరీ కానీ సి సెక్షన్ కానీ ఏదైనా కానివ్వండి, డెలివరీ తర్వాత మన ఇండియాలో మనకు చేసేటటువంటి జనరల్గా ఏంటి అంటే నార్మల్ డెలివరీ అయితే ఒక 1 day వరకు ఫుడ్ పెట్టరు, సి సెక్షన్ అయితే 3 days వరకు ఫుడ్ పెట్టరు. సో మనకి ఇమ్మీడియట్గా డెలివరీ అయిన తర్వాత 1 hour లోపల బేబీకి మిల్క్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా మిల్క్ ఇవ్వాలి అంటే ద మదర్ హ్యాస్ టు ఈట్ హెల్తీ ఫుడ్. సో అలా ఫాస్టింగ్లో పెట్టేసి మదర్కి కావాల్సిన ఎనర్జీ కానీ ఎనీ స్టార్చ్ ఫుడ్ ఏమి ఇవ్వరు అసలు. సో అలా ఇవ్వకుండా వాళ్ళకి ఫాస్టింగ్ పెట్టేసి కడుపు కాల్చడం అంటారు కదా, అలా చేసేసి వాటర్ని కూడా అవాయిడ్ చేసేసి సో అలా ఇస్తే మదర్కి చాలామంది జనరేషన్కి ఇప్పుడు పాలు అనేది రావట్లేదు. మిల్క్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకి సఫిషియెంట్గా లేకుండా పోతుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డెలివరీ అయిన వితిన్ 1 hour లోపల మదర్కి వాట్ ఎవర్ ఫుడ్ షీ వాంట్స్ యూ కెన్ హ్యావ్ ఇట్. లైక్ చపాతీ కానీ, లైక్ ఈవెన్ రైస్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ, ఎనీ ఆఫ్ ద వెజిటబుల్ కానీ. సో ఇలా ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లైక్ సి సెక్షన్ అయితే మేబీ ఒక 1 day తర్వాత లైట్గా సాలిడ్ ఫుడ్ డైరెక్ట్గా కాకుండా సాఫ్ట్ ఫుడ్ నుంచి వాళ్ళకి డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బికాస్ స్టిచెస్ కానీ అవన్నీ సర్జరీ అయి ఉంటుంది కాబట్టి. సో దే గో బై లిక్విడ్ డైట్, లైక్ అగైన్ సాఫ్ట్ డైట్, దెన్ నార్మల్ డైట్, అలా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే నార్మల్ డైట్ వాళ్ళకి ఏంటంటే, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే ఎనీ ఫుడ్ దే కెన్ హ్యావ్ ఇట్ ఇమీడియట్గా. సో అదొకటి కొంచెం చాలా మందికి తెలియకపోవచ్చు. సో డెలివరీ అయిన వెంటనే ఫుడ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ సి సెక్షన్ మేబీ 3rd day కలా ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కేర్ అనేది ఏదైతే ఉందో ఆ టైంలో చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అంటే తన్ని తాను టేక్ కేర్ చేసుకోవాల్సి ఉంటుంది, బేబీని కూడా టేక్ కేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్ ఆ టైంలో. సో దే నీడ్ సమ్ హెల్ప్ ష్యూర్లీ. సో ఒకవేళ అలాంటి హెల్ప్ లేనటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఫుడ్ విషయంలో కొంచెం ప్రీ ప్లాన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో దే డోంట్ గెట్ టైమ్ అట్ ఆల్ అండ్ పెయిన్తో కూడా దే కెనాట్ మేక్ ఇట్. సో ప్రీ ప్లాన్ అంటే లైక్ ఇన్ ద సెన్స్ కొన్ని ఐటమ్స్
ప్రిపేర్ చేసుకొని డీఫ్రిజ్లో పెట్టుకోవడం కానీ, లైక్ ఎనీ నట్స్ని కానీ వీటన్నిటిని పౌడర్ చేసి ఒక జార్లో పెట్టుకోవడం కానీ, సో దట్ మనం మిల్క్లో ఇమీడియట్గా కలిపేసుకొని తాగేయటం కానీ ఇలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అలా ముందుగా కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకోండి అని చెప్తున్నాను, అంటే ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే. సో అలా చేసి పెట్టుకుంటే ఆ ఫర్దర్ టైంలో కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటుంది, కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ చాలామంది ఆ టైంలో కూడా ఏంటంటే ఈవెన్ C-సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కూడా ఏంటంటే వాటర్ని బాగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాటర్ తాగేస్తే బాడీకి వాటర్ పట్టేసి ఒళ్ళు వచ్చేస్తుంది, మంచిది కాదు అని చెప్పేసి. బట్ మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా ఎప్పుడు కూడా బ్రెయిన్ నుంచి మనకి రీచ్ అవ్వాలి, సిగ్నల్ అనేది బ్రెయిన్ నుంచి వెళ్తుంది మనకు. సో ఆ బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఎలా వెళ్ళాలి, త్రూ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉంటే, ప్రాపర్గా ఆక్సిజన్ అనేది రీచ్ అవుతేనే బ్రెయిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వాలి, ఆక్సిజన్ సప్లై సరిగ్గా ఉండాలి అంటే ఏది హెల్ప్ చేస్తుంది మనకు వాటిని మొబిలిటీ అంటే వాటర్. సో దట్ ఈజ్ వై వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ డైరెక్ట్గా మనకు నాట్ డైరెక్ట్ రిలేషన్, బట్ ఇట్స్ ఇండైరెక్ట్ రిలేషన్, బట్ ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ. ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, ఎప్పుడైతే మీరు బేబీకి మిల్క్ ఇస్తారు, లైక్ ఇనిషియల్గా ఏంటంటే రోజుకి 6 to 8 times అలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కదా. సో జస్ట్ బిఫోర్ 5 minutes ఆర్ డ్యూరింగ్ దట్ టైమ్ ఫినిష్ అట్లీస్ట్ half bottle వాటర్. సో దట్ ఈస్ ఏ గుడ్, మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది, బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే C-సెక్షన్ టైంలో మనకి ఏంటంటే చాలా రకాల మెడిసిన్స్ యూస్ చేస్తుంటారు. సో వాటి ఎఫెక్ట్ బేబీకి రాకుండా, వాటి ఎఫెక్ట్ మిల్క్లోకి వెళ్లకుండా అవాయిడ్ చేయడానికి కూడా ఈ వాటర్ అనేది వాటిని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో ఇలా అన్ని విషయాల్లో మనకు అది హెల్ప్ చేస్తుంది కాబట్టి వాటర్ ఒకటి మెయిన్గా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కూడా మాట్లాడుకుందాం. ఓకే. అండ్ అలాగే ఎటువంటి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి, ఎందుకంటే దే విల్ బీ ఫీడింగ్ ద బేబీ కదా. సో ఇద్దరు ప్రొటెక్టివ్గా ఉండాలి అంటే, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు చేసే ఆ డైట్లోనే, ఎందుకంటే పథ్యం పేరు చెప్పి చాలా మటుకు ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఏవి ఎక్కువగా తీసుకోవాలి? పథ్యం అంటే ఇంకేం లేదు, డైట్. పథ్యం అనేది మనం తెలుగులో మాట్లాడుకుంటాం, ఇంగ్లీష్లో డైట్. సో ఈ పథ్యం అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కొన్ని చెప్పారు, కాదనను, కొన్ని కరెక్ట్. ఏంటి అంటే, మీరు ఇవి తినకండి అని చెప్పడంలో కొన్ని పప్పు దినుసులు ఉంటాయి. ఆ పప్పు దినుసులు తిన్నారు అంటే మీకు చీమ్ పడుతుంది అనేది ఒకటి జనరల్గా వింటూ ఉంటాం. సో అలాంటివి అంటే హౌ ట్రూ ఇట్ ఈస్ అనేది అందరికీ అది ఖచ్చితంగా చీమ్ పట్టాలని లేదు. ఎందుకంటే పూర్వకాలంలో ఏంటంటే ఆ హైజీన్ మెథడ్స్ తక్కువగా ఉండేది. ఒకటే సిజర్స్ని అందరికీ యూస్ చేయటం కానీ, ఒకటే నీడిల్ని అందరికీ యూస్ చేయడం కానీ, దాన్ని బాయిల్ చేసి చేయటం కానీ ఇలా చేసేవాళ్ళు కదా. సో అలా ఇంజెక్షన్స్ కానీ వాట్ ఎవర్ రీయూస్ చేయటం మూలాన అవ్వచ్చు, లేదా ఇంటికి వచ్చిన తర్వాత కానీ హాస్పిటల్లో సరౌండింగ్స్ కానీ అంత హైజీనిక్ లేకపోవడం మూలాన కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి అప్పట్లో ఎక్కువగా వస్తుండొచ్చు. మేబీ ఈ రెండింటిని రిలేట్ చేసేసి అలా చెప్పుండొచ్చు. బట్ C-సెక్షన్స్ కానీ ఎనీ ఆఫ్ ద బాడీ మనకు ఒక ప్రాసెస్కి, అంటే ఒక హీలింగ్ ప్రాసెస్కి వెళ్తోంది అంటే ఆ పర్టికులర్ టైంలో ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అండ్ ఎనీ ఆఫ్ దట్ హీల్ రికవర్ చేయాలి అంటే ప్రోటీన్ నీడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ మనకి వెజిటేరియన్స్ అయినప్పుడు ప్రోటీన్ తినాలి అంటే పప్పు దినుసుల మీద డిపెండ్ అవ్వాలి. ఇంకా లేదు పనీర్ కానీ టోఫు కానీ అలాంటివి డిపెండ్ అవ్వచ్చు. ఒకప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇంకా పప్పు దినుసుల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. అండ్ C-సెక్షన్ వాళ్ళు అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ ఎవ్రీ డే కన్జ్యూమ్ అట్లీస్ట్ 100 grams or 150 grams ఆఫ్ ఇట్. ఓకే పద్మ, సో ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లోని పోస్ట్ డెలివరీ ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి వైటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు చూసారు కదండి ఇవాళ మన ఫైటర్ ఫుడ్స్లో. సో ఫైటర్ ఫుడ్స్ అంటే మరేం లేదు, బాడీ ఏదైనా కానీ ఒక కట్ కానీ, ఒక ఇన్ఫెక్షన్ కానీ, ఒక జబ్బు కానీ, డిసీజ్ కానీ లోన్ అయింది అంటే దాన్ని మనం డాక్టర్స్ వరకు వెళ్లకుండా మన వరకు అది రాకుండా తనంతకు తానుగా రిపేర్ చేసుకోవటం. సో అలా రిపేర్ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ లైక్ ఈ వైటమిన్ ఏ కానీ, సి కానీ, వైటమిన్ ఈ ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తాయని చెప్పుకుంటున్నాం కదా. సో మరి ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నాం ఇందాక, పోస్ట్ కేర్ ఎలా డెలివరీ తర్వాత తీసుకోవాలి అని చెప్పేసి. మరి మీ అందరి కోసం 2 చక్కటి సింపుల్ రెసిపీస్, ఇట్స్ నాట్ ఫర్ డెలివరీ అని ఒకరికే కాదు, క్యాజువల్గా అందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటి రెసిపీస్. సో అందులో ఫస్ట్ రెసిపీ తులసి పైనాపిల్ జ్యూస్, అలాగే సెకండ్ రెసిపీ తులసి డీటాక్స్ టీ. ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లో మన ఫస్ట్ రెసిపీ తులసి పైనాపిల్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫైటర్ ఫుడ్స్లో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి తులసి పైనాపిల్ జ్యూస్. సో ఇదేంటంటే మెయిన్గా పైనాపిల్ని ఇక్కడ చూస్ చేసుకోవటం కానీ, తులసి కానివ్వండి,
ఇందులో ఉండేటువంటి మనకు వైటమిన్ సి ఫస్ట్. సో వైటమిన్ సి అనేది ఒక వైటమిన్. సో మనము ఇది తీసుకోవటం మూలాన బాడీలో ఇలాంటి బాడీని ఫైట్ చేసుకునేటటువంటి మన ఏమంటారు సోల్జర్స్ కానివ్వండి, లైక్ వైట్ బ్లడ్ సెల్స్ బేసిక్గా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే నాట్ ఓన్లీ వైటమిన్ సి అండి, పైనాపిల్లో ముఖ్యంగా బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో ఇదేంటంటే డైజెషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ రిలేటెడ్ పెయిన్, మోకాల నొప్పులు కానివ్వండి, ఈవెన్ కీళ్ళ నొప్పులు కానివ్వండి, వాతం కానివ్వండి, ఇలాంటి తగ్గించడానికి కూడా మనకు చక్కగా హెల్ప్ చేస్తుంది ఈ పైనాపిల్ అనేది. అండ్ కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాళ్లకు ఇందులో ఫైబర్ అమౌంట్ ఎక్కువగా ఉండటం మూలాన ప్రాబ్లం తగ్గించడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. సో పైనాపిల్ ఇస్ ఎ రియలీ గుడ్ ఫ్రూట్, బట్ చాలా మంది తినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనీసం ఇలా జ్యూస్ లాగా ప్లాన్ చేసుకోండి. సో తులసి ఇందులో ముఖ్యంగా యాడ్ చేయడం ఏంటి రీజన్ అంటే, తులసి అనేది మనం ఒక హర్బ్, అంటే మనకి ఒక దేవుడిలాగా పూజించుకునేటువంటి ఒక ప్లాంట్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ మెడికల్గా దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అసలు మనం అలా పూజిస్తాము అంటే కూడా ఒక రీజన్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఒక 2 minutes నించున్నా సరే ఆ వాసన వల్ల మనకి చాలా రకాల జబ్బులు తగ్గుతుందట. సో మరి దాన్ని డైరెక్ట్గా తింటే ఇంకా మంచిది కదండి. సో అందుకనే మనం ఎలాగో తినాం కాబట్టి ఇలా రెసిపీలైనా ప్లాన్ చేసుకుందాము. సో దట్ మనకి ఇలాంటి క్యాన్సరస్ సెల్స్ రాకుండా బాడీని ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ తులసి ఆకులకు ఉంటుంది. కాబట్టి వీటిని ఇవాళ ఇలా రెసిపీలో వేసుకోవడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎనీ టైప్ ఆఫ్ ఇలా సుగంధభరితమైనటువంటి స్మెల్ ఉన్నటువంటివి, ఎనీ లీవ్స్ కానీ ఏదైనా కానీ, సైకలాజికల్ ఇష్యూస్ లైక్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడం, యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించడం, సో వాటి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈవెన్ పోస్ట్ డెలివరీ వాళ్ళు కూడా ఈ జ్యూస్ని ప్లాన్ చేసుకోవటం మూలన పోస్ట్ డెలివరీ తర్వాత యాంగ్జైటీస్ చాలా ఉంటుంది. సో అది తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ సి సెక్షన్ వాళ్ళకి ఆ స్టిచెస్ అవి తగ్గిపోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎనీబడీ కెన్ యూస్ దిస్ డ్రింక్. సో ఎలా తయారు చేయాలనేది మాత్రం చూసేసేయండి. తులసి పైనాపిల్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ తులసి డీటాక్స్ టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి తులసి డీటాక్స్ టీ. సో ఈ టీ ఏంటంటే మీరు ఎనీథింగ్ పోస్ట్ డెలివరీ కానివ్వండి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ హ్యావ్ దిస్ డ్రింక్. దీని అడ్వాంటేజెస్ కూడా మాట్లాడుకుందాము ఎందుకు అనేది. మరి అల్లము ఇవన్నీ వేసి తయారు చేసుకుంటున్నాము. అల్లం ముఖ్యంగా తీసుకోవటం మూలాన ఏంటంటే వాతం నొప్పులు అంటారు కదండి, సో ఇలాంటివి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే డైజెషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో దాట్ మనకి మెటబాలిక్ రేట్ పెరిగి డైజెషన్ సక్రమంగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడే సగం ప్రాబ్లమ్స్ లేకుండా పోతుంది. సో అలా మనకి ఇది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ అగైన్ తులసి ఆకుల గురించి ఇందాక మాట్లాడుకున్నాము, కానీ తులసిని మనము ఇలా డికాక్షన్ లాగా తయారు చేసుకొని మాత్రం ఎప్పుడు తీసుకోము. సో ఎలా ఈ రెసిపీస్లో కూడా యూస్ చేసుకొని తీసుకున్నామంటే మరింత మంచిదండి. సో అంటే యూసేజ్ ఆఫ్ తులసి ఎంత ఎక్కువగా మనం తీసుకుంటే అంత క్యాన్సరస్ సెల్స్ మన బాడీని అటాక్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా మనం అలాంటి డిసీజెస్ వింటున్నాము. సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనవంతు ప్రయత్నంగా ఇలాంటి ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ప్లాన్ చేసుకోవడం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇంకా సినమన్ కూడా వేసుకుంటున్నాము. సో సినమన్, దాల్చిన చెక్క కూడా మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే లవంగం కూడా. సో లవంగం కూడా ఏంటంటే ఈ మెంటల్ స్ట్రెస్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నోటికి సంబంధించినటువంటి జబ్బులను తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి 4 కలిపి ఇలా ఒక డికాక్షన్ లాగా, ఒక టీ లాగా తయారు చేసుకొని తీసుకున్నాము అంటే బాడీలో ఉండే ఎక్సెస్ కెమికల్స్, అన్వాంటెడ్ కెమికల్స్ ఏవైతే ఉంటుందో విచ్ వి కాల్ టాక్సిన్స్, సో వాటిని రిమూవ్ చేయడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం డిటాక్స్ టీ అనుకున్నాము. సో ఎనీ పర్సన్ ఎనీ టైమ్ కెన్ హ్యావ్ దిస్. సో ఎలా తయారు చేయాలనేది మాత్రం చూసేయండి. తులసి డీటాక్స్ టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. విజయ ఇలా అడుగుతున్నారు, ముల్లంగి వల్ల ఏం యూజెస్ ఉంటాయి, రోజు తీసుకోవచ్చా తెలియచేయండి. హలో విజయ గారు. సో ముల్లంగి మనకి రూట్ వెజిటబుల్ అని చెప్పేసి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. రూట్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు రూట్స్ మంచిది కాదు అని చెప్పేసి. బట్ ముల్లంగి వెరీ వెరీ లో ఇన్ క్యాలరీ అండ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్స్, మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మినరల్స్ మనకి ఎక్కువగా ఇందులోంచి లభిస్తుంది. ఎస్పెషల్లీ ఇట్స్ హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇట్స్ బాడీలో అలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ విష పదార్థాలని బయటకి నెట్టివేయడానికి, కిడ్నీస్ ఎఫెక్ట్గా పనిచేయడానికి మనకు ముల్లంగి చక్కగా హెల్ప్ చేస్తుందండి. అండ్ సాలడ్ రూపంలో కనుక తీసుకున్నట్టయితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చాలా మంచిది. అండ్ ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిదండి. సో తప్పకుండా మీ డైట్లో యాడ్ చేసుకోండి. మన ఫస్ట్ రెసిపీ తులసి పైనాపిల్ జ్యూస్. తులసి పైనాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మన ఇంట్లో అంటే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండడం చాలా కామన్. ఎందుకంటే తులసి మొక్కకి పూజలు చేస్తూ ఉంటారు, దీపం పెడుతూ ఉంటారు.
కానీ దానిలో ఉండే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ని మర్చిపోతూ ఉంటారండి. ఏ చిన్న జలుబు కానీ దగ్గు కానీ ఏ వచ్చినా సరే టక్కన ట్యాబ్లెట్లు వేసుకుంటారు, లేదా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని సిరప్లు వాడతారు, మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ తులసిలో మంచి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్ని తులసితో మనం అంటే క్లియర్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు. సో ఈరోజు అయితే తులసి పైనాపిల్ యూజ్ చేస్తూ ఒక మంచి జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సింపుల్ అండ్ చాలా ఈజీ. మీ అందరికీ తెలుసు కదా, పైనాపిల్ మనకి వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా చాలా మంచిది హెల్త్కి. సో పైనాపిల్ వేసుకుందాం. అండ్ అలాగే కాస్త ఇన్ని తులసి ఆకుల్ని కూడా తీసుకోండి. గొంతు నొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలా చాలా రకాల లంగ్స్కి బ్రీతింగ్కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా తులసి చాలా బాగా హీల్ చేస్తుంది. కాకపోతే ఒక్కరోజు తిని నాకు తగ్గలేదు ఏంటి అనుకోకూడదు. రెగ్యులర్గా దాన్ని యూస్ చేస్తూ ఉండాలి, డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. జ్యూస్ కాబట్టి సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇవి బ్లెండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. తులసి పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ తులసి డీటాక్స్ టీ. తులసి డీటాక్స్ టీ అనుకున్నాం కదా, దీనికి కూడా మనం తులసి ఆకులు తీసుకోవాలి. ఫ్రెష్గా మన ఇంట్లో ఉండే తులసి ఆకుల్ని కట్ చేసుకొని ఈ టీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ అన్నాం కదా, ఇందులో టీ పౌడర్ ఉంటుందేమో అనుకోవద్దు. ఇందులో టీ పౌడర్ లేకుండానే తయారు చేసుకుంటున్నాము. బేసికల్గా కషాయాలు అంటారు కదండి, ఆ కషాయాలను మనం ఇప్పుడు మర్చిపోయాము. సో వీటికి చక్కగా డీటాక్స్ డ్రింక్స్ అని పేరు మార్చి ఇప్పుడు మళ్ళీ రకరకాల కషాయాలని మనం తీసుకుంటున్నాం ప్రతిరోజు. అలా తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా మన బాడీలో పెరుగుతుందన్నమాట. సో ఇందులో అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాము. మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సరిపడే అన్ని నీళ్లు పోసుకుందాము. కొంచెం లెమన్ గ్రాస్ వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, ఇందులో కూడా చాలా రకాల ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే కొంచెం కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ చాలామందికి జింజర్ టీ తాగే అలవాటు కూడా ఉంటుంది. సో ఇందులో కూడా మనం ఈ కషాయంలో కూడా మనం కాస్త జింజర్ వేసుకుందాం. సో ఒకప్పుడు కషాయాలు తాగేటప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హెల్తీగా ఉండేవారంట. రాను రాను అవి మనం మర్చిపోయి రకరకాల వాట్ యు కాల్ డ్రింక్స్కి అలవాటు పడిపోయాము. సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే ఎయిరేటెడ్ డ్రింక్స్ కావచ్చు, కానీ అవన్నీ కూడా చాలా చాలా అన్హెల్దీ. సో ఇలాంటి చక్కటి టీస్ని డిటాక్సిఫై చేసే, బాడీని డిటాక్సిఫై చేసే డ్రింక్స్ని ప్రిఫర్ చేయండి, మళ్ళీ హెల్తీగా ఉంటారు మీరు. కొంచెం అల్లం ముక్కలు, తులసి, కాస్త లవంగాల పొడి. పంటి నొప్పి వస్తే కూడా లవంగం పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగే బ్యాడ్ బ్రీత్ ఉన్న వాళ్ళకు కూడా లవంగాలు కాస్త ఒక లవంగం పంటి కింద పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. లవంగాల్లో కూడా మనకి చాలా మంచి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం ఈ డ్రింక్లోని కాస్త లవంగాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త దాల్చిన చెక్క పొడి, మీ అందరికీ తెలుసు కదా, చాలా చాలా మంచిది దాల్చిన చెక్క. మనం జస్ట్ బిర్యానీలో స్పైసెస్ లాగా యూస్ చేస్తాము. అది టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికే కాదు, బాడీకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషలీ బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ దాల్చిన చెక్క పొడి బాగా హెల్ప్ చేస్తుంది. సో బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ కొంచెం దాల్చిన చెక్క పొడిని ఇంక్లూడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలి. అది ఎంత బాగా బాయిల్ అయితే మనకి ఆ డిటాక్స్ డ్రింక్ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది. బాయిల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో బాగా బాయిల్ అయింది. ఎంత ఎక్కువగా బాయిల్ అయితే మనకి వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ కానీ లేకపోతే అందులో ఉన్న రసం కానీ అంతా కూడా వాటర్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మరసం, అలాగే కాస్త తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తులసి డీటాక్స్ టీ రెడీ అయిపోయింది. తులసి పైనాపిల్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, తులసి ఆకులు 1 కప్పు. తులసి పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ ముక్కలు, తులసి ఆకులు వేసి సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే తులసి పైనాపిల్ జ్యూస్ రెడీ. తులసి డీటాక్స్ టీ కి కావలసిన పదార్థాలు: నిమ్మరసం 1 టీ స్పూన్, లవంగాల పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, లెమన్ గ్రాస్ కొద్దిగా, తులసి ఆకులు 1 కప్పు, తేనె 1/2 టీ స్పూన్. తులసి డిటాక్స్ టీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ పాట్ పెట్టి అందులో సరిపడే నీళ్లు పోసి లెమన్ గ్రాస్, అల్లం ముక్కలు, తులసి ఆకులు, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత 1 కప్ లోకి ఫిల్టర్ చేసుకొని నిమ్మరసం, తేనె వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే తులసి డీటాక్స్ టీ రెడీ. ప్రసన్న ఒంగోలు నుంచి ఇలా అడుగుతున్నారు: నాకు హైపర్ థైరాయిడిజం ఉంది, నేను మిల్లెట్స్ తినొచ్చా? అలాగే నాకు డెలివరీ అయ్యి 8 మంత్స్ అవుతోంది, థైరాయిడ్ ఫ్లక్చుయేట్ అవుతుంది, సో ఎటువంటి డైట్ని అలవాటు చేసుకోవాలి తెలియచేయండి. హలో ప్రసన్న గారు, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు చాలా మందికి అంటూ ఉంటారు లైక్ ఎనీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిల్లెట్స్ని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. సో ఏదైనా కానీ మనం ఒక ఆహారంని మార్చుకుంటున్నాము, చేంజెస్ చేసుకుంటున్నాము అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ని అదే పనిగా కేవలం అదే తిన్నా కూడా కొంతమందికి పడకపోవచ్చు, ఎస్పెషలీ థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు. సో బ్యాలెన్స్డ్ మీల్ని మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. బ్యాలెన్స్డ్ మీల్ ఇన్ ద సెన్స్ మీరు మిల్లెట్స్ వాడండి రైస్కి బదులుగా, నో ప్రాబ్లం, బట్ యాడ్ హెల్తీ ఫ్యాట్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్ని, కోకోనట్ ఆయిల్, పచ్చి కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఇలాంటి హెల్తీ ఫ్యాట్స్ని యాడ్ చేయండి. బికాస్ ఫ్యాట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఎస్పెషలీ హార్మోనల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి. సో అండ్ వెజిటబుల్స్ని, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ని ఇలా మిక్స్ చేసుకొని మీరు మిల్లెట్స్ని ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే వాచ్ అవుట్ ద క్వాంటిటీ వన్స్, దట్స్ ఆల్. ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లోని మనం ఫైటర్ ఫుడ్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు తీసుకోవాలి, పోస్ట్ డెలివరీ అది సిజేరియన్ కానివ్వండి లేకపోతే నార్మల్ డెలివరీ కానివ్వండి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆ టైంలో ఎటువంటి ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు హెల్దీగా ఉండాలంటే ఎలా, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం. వీటన్నిటితో పాటు 2 చక్కటి హెల్దీ డ్రింక్స్ని ప్రిపేర్ చేశాను. సో మరి ఈ 2 డ్రింక్స్లో మనం చూస్తే కనుక వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇవన్నీ పుష్కలంగా ఉన్న డ్రింక్స్. ఇవి చాలా చాలా అవసరం మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి. ఓకే, మరి ఓవరాల్గా ఈ 2 రెసిపీస్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి తెలియజేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది. సో చూసారు కదండి ఇవాళ 2 రెసిపీస్, తులసి పైనాపిల్ జ్యూస్ అలాగే తులసి డిటాక్స్ టీ. సో మరి 2 ఎప్పుడు తీసుకోవచ్చు అనుకుంటే జ్యూస్ మాత్రం అరౌండ్ 11-11:30 టైంలో తీసుకోండి. అండ్ ఈ టీ చూసారా, మీరు ఏదో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అయినాక ఒక ½ an hour to 45 minutes వెయిట్ చేసి ఈ టీ ప్లాన్ చేసుకోండి. సో మరి 2 కూడా చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, ఓన్లీ విమెన్ ఆఫ్టర్ డెలివరీ అనే కాదు, ఎవరైనా సరే ఇమ్యూనిటీ పవర్ బాడీలో పెంచుకోవాలి అంటే ఇలాంటి డ్రింక్స్ని కంపల్సరీగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మరి ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. చూసారు కదండి ఇవాళ మన థీమ్ ఫైటర్ ఫుడ్స్లోని బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి డ్రింక్స్ని మనం ఈజీగా ఇంట్లో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరూ కూడా హెల్దీగా ఉండండి. ఇది ఇవాళ అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.